స్మార్ట్ మీటర్లని లోకేష్ గారు తొలగించారు. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. ప్రపంచమే సిగ్గుపడే పద్ధతుల్లో అదానీ గారు ఒప్పందం ఉందని చెప్పి అమెరికా వాళ్ళు కేసు పెట్టినా ఆంధ్రాలో మాత్రం ఆయన నెత్తికెక్కించుకుని ఊరేగుతా ఉన్నారు. దీనికి కారణం మోడీ గారి ప్రభుత్వం. సౌర విద్యుత్ 10% తప్పనిసరిగా ఒప్పందం చేసుకోవాల్సిందే. అది రూపాయిన్నర యూనిట్ ధర 4.5కి కొనాల్సిందే అనేటువంటి ఒక తప్పుడు సర్క్యులర్ ఆధారంగానే ఈ తప్పుడు ఒప్పందాలు జరిగినాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అపవిత్ర ఒప్పందాల ఫలితంగా రాష్ట్ర ప్రజలు ఈ భారాలు మోయాల్సి వస్తుంది. ఎక్కడైనా ఈ ప్రభుత్వాలు ఈ భారాల నుంచి వెనక్కి తగ్గాలని, వీటిని వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో ప్రజల ఇళ్లలో చూస్తూ కూర్చుంటూ ఊరుకోవడం కాదు. దీనికి ఒకప్పుడు 2000 సంవత్సరంలో ఎలా అయితే ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి పోరాడారో ఇప్పుడు కూడా అలా పోరాడితేనే ఈ ప్రభుత్వాలు వెనక్కి తగ్గుతాయి. అందుకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఎక్కడైనా ఈ ప్రభుత్వాలు వెనక్కి తగ్గాలని చెప్పి ఈ ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ విద్యుత్ బిల్లులు తగలబెట్టి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం జరుగుతా ఉన్నది. ఈరోజు ఏదైతే గత ఎన్నికల ముందు లోకేష్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని ఇవాళ వ్యవసాయ పంప్సెట్ల మీటర్లు బిగించడం అంటే అవి రైతుల మెడలకు ఉరితాళ్లు అవుతాయని చెప్పారు. మరి అట్లాంటి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కూటమి ప్రభుత్వం ఎందుకు మీటర్లు బిగిస్తుందని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నాం. ఒకవైపేమో స్వర్ణాంధ్రప్రదేశ్ మేము నిర్మిస్తామని చెప్తా ఉన్నారు, ప్రజలపై విద్యుత్ భారాలు వేస్తా ఉన్నారు. ఇవాళ అదానితో చేసుకున్న ఒప్పందాల ఫలితంగా ప్రజలపై 1,00,000 కోట్ల రూపాయల పైగా భారం పడే పరిస్థితి ఉన్నది. మరి దీనివల్ల భవిష్యత్తులో రైతాంగమే కాకుండా ప్రజానికం కూడా తీవ్రమైన విద్యుత్ భారాలతో నష్టపోవాల్సి వస్తా ఉన్నది. ఇవాళ స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించిన వాళ్లే ఇవాళ స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ కేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు వల్ల భవిష్యత్తులో ఉచితాలు గాని సబ్సిడీలు గాని ఉండవు. దానివల్ల మొత్తం విద్యుత్ ప్రైవేటీకరణ అవుతుంది. కాబట్టి కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును కూడా రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వ్యవసాయ పంప్సెట్లకు గాని గృహాలకు గాని స్మార్ట్ మీటర్లు బిగించవద్దని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. పెంచిన విద్యుత్ ఛార్జీలు, డ్రాప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మరో విద్యుత్ ఉద్యమం తప్పదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.